హాయ్ ఫ్రెండ్స్, ఆషాఢ మాసం కదా, గోరింటాకు పెట్టుకుందామని గోరింటాకు కోయడానికని వచ్చాము. అంటే మా ఇంటి దగ్గర లేదులేండి, వేరే వాళ్ళ దగ్గర చెట్టు ఉండి అక్కడికి వచ్చాము కోసుకోవడానికని. సరే రండి కోసేసుకుందాం. గోరింటాకు అయితే కోసేసాము. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాము. పదండి ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికైతే వచ్చేసాము ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని అయితే గ్రైండ్ చేసుకుందాం. మిక్సీ జార్లో గోరింటాకు తీసుకున్నాను. అది పెరిగేలండి, పెరుగులో వాటర్ పోసి కలుపుకొని దానిలో పోసుకున్నాను. చింతపండు కూడా కొంచెం తీసుకున్నాను, అంటే ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే తీసుకున్నాను. చింతపండు కూడా తీసుకుని దానిలో వేసేసుకున్నాను. ఇక్కడ షుగర్ వేస్తే గోరింటాకు బాగా పండుతుందంట, అందుకని ఒక స్పూన్ షుగర్ కూడా వేసేసాను. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసి తీసుకొస్తాను. మిక్సీ అయితే పట్టేసుకున్నాము. ఇప్పుడు గోరింటాకు అయితే పెట్టుకుంటాము. ఇక్కడ మా అక్క వాళ్ళ బాబు పడుకున్నాడండి, వాడికి కూడా గోరింటాకు పెడుతున్నాను. మా అమ్మమ్మ మా నాయనమ్మ కూడా గోరింటాకు పెట్టుకున్నారు. మా అక్క వాళ్ళ బాబు గోరింటాకు పెట్టుకోవడం అయిపోయింది, తీయడం కూడా అయిపోయింది. నేనైతే ఎక్కువసేపు పెట్టుకోలేదు, పర్లేదు, అయినా బాగానే పడింది. వాళ్ళకైతే బాగా పడింది. మా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.